అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నర్సీపట్నం ఆర్టీఓ వివి రమణ ఆధ్వర్యంలో భూముల సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక ఏపీ ఐఏసీ జరిపిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు ప్రజల అభిప్రాయాలను కేసులు నమోదు చేశారు. ఇదిగా రైతులు, మత్స్యకారులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే నక్కపల్లి ఎస్టాయివరం మండలంలో 9 గ్రామాల్లో 2080 ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఏపీ ఐఏసీ నిర్ణయించింది. అభివృద్ధి పేరిట తరతరాలుగా భూములనే నమ్ముకున్న ఉన్నామని, ఇక వ్యవసాయంతో పాటు వివిధ వృత్తిదారులకు జీవనోపాధి కోల్పోతున్నామని ప్రజలు తమ అభిప్రాయాలను ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణని పూర్తిగా మినిట్స్ బుక్లోనూ అదేవిధంగా వీడియో రికార్డింగ్లోనూ నమోదు చేశామని ఆర్టీఓ వివి రమణ తెలిపారు. నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను నమోదు చేశామని, తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళందరినీ